ఇకపోతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కేసుల ప్రకారం ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా సీసీ కెమెరాలు అనేవి 100% ఉండాలి. సో ఆ కేసులో ఏంటి అనంటే పరమవీర్ సింగ్ సైని వర్సెస్ బలిజీత్ సింగ్. సో ఈ పరమవీర్ సింగ్ సైని వర్సెస్ బలిజీత్ సింగ్ కేసులో తీర్పు చెప్పేటప్పుడు సుప్రీంకోర్టు అనేది ముఖ్యంగా 5 విషయాలను అయితే తెలియజేసిందనమాట. సో దాంట్లో మొదటిది ఏంటి అనంటే భారతదేశ పౌరుల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ మరియు వారి యొక్క హక్కులను కాపాడటం కోసం ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా ఖచ్చితంగా సీసీ కెమెరా ఇన్స్టలేషన్ అనేది ఉండాలి. ఇది మొదటి పాయింట్. ఇకపోతే రెండవ పాయింట్ ఏంటి అనంటే ఈ సీసీ కెమెరా అనేది ఏదో ఒక జస్ట్ ఎంట్రన్స్లోనో లేకపోతే రిసెప్షన్లోనే ఉండడానికి వీల్లేదు. పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రదేశం కూడాను ఖచ్చితంగా ప్రతి మూల కవర్ అయ్యే విధంగా, ప్రతి రూము కవర్ అయ్యే విధంగా సీసీ కెమెరా అనేది ఇన్స్టాలేషన్ చేసి ఉండాలి. జస్ట్ దాంట్లో ఏంటంటే చిన్న ఎగ్జామ్షన్ ఉంది. అదేంటి అని అంటే ఈ పోలీసు వారు ఉపయోగించుకోవడానికి జస్ట్ వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది కదా, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కానివ్వండి, ఫుడ్ తినడానికి కానివ్వండి. సో ఇలాంటి ప్రదేశం ఒక ప్రదేశం తప్పించేసి రిమైనింగ్ పోలీస్ స్టేషన్లో ప్రతి ఒక్క భాగము అంటే ప్రతి ఒక్క గది మరియు ప్రతి ఒక్క మూల కూడా కవర్ అయ్యే విధంగా 100% సీసీ కెమెరా రికార్డింగ్ అనేది ఉండాలి. ఇక దీంట్లో మూడవ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటి అనంటే కేవలం రికార్డింగ్ అనేది డే టైం మాత్రమే క్లారిటీగా కనబడితే సరిపోదు. ఖచ్చితంగా నైట్ టైం కూడా చాలా క్లియర్గా కనబడటం కోసం మీరు పెట్టేటటువంటి పోలీస్ స్టేషన్లో పెట్టేటటువంటి సీసీ కెమెరాల్లో నైట్ విజన్ కూడా ఉండాలి. అంటే ఈ నైట్ విజన్ అంటే ఏంటంటే రాత్రిపూట చీకట్లో కూడా చాలా క్లారిటీగా రికార్డ్ అయ్యే విధంగా సీసీ కెమెరా అనేది ఉండాలి అని చెప్పేసి చెప్పిందనమాట. ఇకపోతే దీనిలో నాలుగవ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటి అని అంటే సీసీ కెమెరా యొక్క స్టోరేజ్ అనమాట. ఈ సుప్రీంకోర్టు పరమవీర్ సింగ్ సైని వర్సెస్ బలిజీత్ సింగ్ కేసులో ఇచ్చినటువంటి దాంట్లో నాలుగవ ముఖ్యమైన పాయింట్ ఏంటి అని అంటే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలో 18 నెలల పాటు సీసీ కెమెరా అనేది ఖచ్చితంగా స్టోర్ అయి ఉండాలి. జస్ట్ ఒక 1 month లేదంటే 2 month స్టోరేజ్ పెడితే సరిపోదు. అంటే 18 months అంటే 1.5 year పాటు 18 నెలల పాటు సీసీ కెమెరా పోలీస్ స్టేషన్లో జరిగేటటువంటి ప్రతి కార్యకలాపం కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వాలి అని చెప్పేసి చెప్పిందనమాట. సో ఇక ఈ కేసులలో 5వ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏమిటి అని అంటే పోలీస్ స్టేషన్లోకి ఎంటర్ అయ్యే ప్రతి పౌరుడికి కూడా పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి అని చెప్పి తెలిసే విధంగా స్టార్టింగ్లో ఎంట్రన్స్లోనే మీరు సీసీ కెమెరా పరిధిలో ఉన్నారు అని చెప్పి తెలిసేలాగా ఒక బోర్డ్స్ అనేది ఏర్పాటు చేయాలన్నమాట. అదేవిధంగా పోలీస్ స్టేషన్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత కూడాను వాళ్ళు వెయిట్ చేసే ప్రదేశం కానివ్వండి, లేదనుకుంటే ఏదైతే ప్రతి ఒక్కరు చూడగానే కనపడే ప్రదేశాలు ఉంటాయో ఆ ప్రదేశంలో కూడా మీరు సీసీ కెమెరాలు నిఘా పరిధిలో ఉన్నారు అని చెప్పేసి ఒక బోర్డ్స్ అనేది అయితే 100% ఏర్పాటు చేయాలన్నమాట. అదేవిధంగా ఈ పరమవీర్ సింగ్ సైని వర్సెస్ బల్జీత్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు తెలిపినటువంటి ఇంకొన్ని ముఖ్యమైన విషయాల గురించి కూడా నేను మీకు చెప్తున్నాను. అవి కూడా వినండి, మీకు చాలా ఉపయోగపడతాయి. సో వీటిలో భాగంగా ఈ కేసులలో భాగంగా చెప్పేది ఏంటి అని అంటే ఈ సీసీ కెమెరాలు అంటే రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలు పర్యవేక్షించడానికి రాష్ట్ర పరిధిలో అయితేనేమో ఒక ఆఫీసర్ని అలాట్ చేయాలి. అదేవిధంగా జిల్లా పరిధిలో అయితేనేమో ఒక ఆఫీసర్ని అలాట్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే అవి ప్రాపర్గా రికార్డ్ అవుతున్నాయా లేదా, సీసీ కెమెరాస్ వర్క్ అవుతున్నాయా లేదా, స్టోరేజ్ 18 months ఉందా లేదా అనేటువంటి విషయాల గురించి చెక్ చేయడం కోసం రాష్ట్ర పరిధిలో ఒక ఆఫీసర్ని, జిల్లా పరిధిలో ఒక ఆఫీసర్ని అలాట్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా వీటిలో ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏమిటి అని అంటే ఏ పోలీస్ స్టేషన్లో అయితే సీసీ కెమెరా ఉంటుందో ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాల యొక్క పూర్తి బాధ్యత ఎస్హెచ్ఓ పైనే ఆధారపడి ఉంటుంది. ఎస్హెచ్ఓ అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్. అంటే ఆ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాస్ పనిచేయకపోయినా, స్టోరేజ్ సరిగా లేకపోయినా, ఇన్స్టాలేషన్ ప్రాపర్గా లేకపోయినా, లేదంటే సీసీ కెమెరాస్ ఉన్నాయని సైన్ బోర్డ్ సరిగా లేకపోయినా, లేదు అంటే సీసీ కెమెరాలు పోలీస్ స్టేషన్లో అన్ని భాగాలు కవర్ చేయకపోయినా దీంట్లో ప్రతిదానికి కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే బేసిక్గా ఎస్ఐ గారు ఉంటారు. సో ఎస్ఐ గారే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది అనమాట.
ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అంటే కనుక ఈ విషయంలో ఎస్ఐ గారికి ఛార్జ్ మెమో ఇష్యూ చేయడానికి కానివ్వండి, లేదంటే సస్పెండ్ చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో ఈ సీసీ కెమెరాలకు సంబంధించి పరమవీర్ సింగ్ సైని వర్సెస్ బల్జీత్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు చాలా అంటే చాలా క్లియర్గా ఉంది. సో ఇకపైన పోలీస్ స్టేషన్కి వెళ్ళేటటువంటి పౌరుడు ఎవరైనా సరే భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ మీకు పోలీస్ స్టేషన్లో ఏదైనా సరే సమస్య వచ్చినా, మిమ్మల్ని అక్రమంగా నిర్బంధించినా, లేదు మిమ్మల్ని ఏదైనా సరే కొట్టినా, మిమ్మల్ని ఏదైనా అఘోరపరిచినా, మీరు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలని రికార్డింగ్ తీసుకొని మీరు మిమ్మల్ని హింసించినటువంటి పోలీస్ ఆఫీసర్స్ పైనే కేసు నమోదు చేయవచ్చు. ఈ సీసీ కెమెరా రికార్డింగ్ ఎలా పొందాలి, మనం అడిగితే ఇస్తారా లేదా అనేటువంటి విషయాల గురించి మరొక వీడియో క్లియర్గా చేస్తాను. సో మీరైతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా వీడియో నచ్చినట్లయితే దయచేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అదేవిధంగా ఫైనల్గా